మాట్లాడితే మనతో పాటు మరొక నిరుద్యోగ విద్యార్థి నాయకులు ఉన్నారు. ఏది మీ ప్రధాన డిమాండ్ ఏంది? మీరు గతంలో కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. సో అయినా సరే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాకపోవడం ఎట్లా చూడొచ్చు? అసలు మేము ఈ ప్రభుత్వం వచ్చి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మమ్మల్ని నమ్మబలికి మమ్మల్ని మోసం చేసి రోజు ఈ ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక జెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఈ ప్రభుత్వం మా నిరుద్యోగులు మోసం చేసి నయవంచనగా ప్రవర్తన చేస్తుంది. మేమేం అడుగుతున్నాం సార్? మేము 5 రూపాయల భోజనాలు తిని ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో, దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమంలో పల్లెటూరు నుంచి ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు వచ్చి చదువుకొని ఎన్నో బాధలతో రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక అన్ని విధాలుగా బాధలు పడి చదువుకుంటుండే 3 సంవత్సరాలు అవుతున్నా ఒక నోటిఫికేషన్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు నిరుద్యోగ రణబేరి ఈ నిరుద్యోగుల మహాధర్నాన్ని ఇక్కడ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్పిన 20,000 డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇవ్వమని మేము పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వము మధ్యలో ఈ ముఖ్యమంత్రి గారు మేము 5,000 నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే ఈ నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ నిరుద్యోగం అయినా, ఏ పార్టీ నాయకుడైనా ఈ విధంగా మాట్లాడతారా? ఎవడైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దంటున్నామా సార్? మేమేమంటున్నాం సార్, మీ 5,000 కాదు మాకు 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని మేము రిక్వెస్ట్ ద్వారా శాంతియుతంగా అన్ని విధాలుగా మీకు ప్రభుత్వాన్ని తెలిసే విధంగా మేము మా ఫైట్ ని మేము చేస్తుంటే మీ ఆ విధంగా మాట్లాడతారా? మేము ఎంట్రీ మందు తాగి సావాలా ఏం సార్? ఆ రోజు మీరు మా సిటీ సెంటర్ లో మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి అరే మీరు ఎంట్రీ మందు తాగి చావండి అని ఎందుకు చెప్పలేకపోయారు? అదే సరూనగర్ యూత్ డిక్లరేషన్ లో మీ ప్రియాంక గాంధీని తీసుకొచ్చిన రోజు ఎందుకు ఆ మాట చెప్పలేదు? ఆ రోజు మేము నిరుద్యోగులమేమో మీకు మేము మంచి కనిపించడం, ఈ రోజు మేము పేట ఆర్టిస్టులుగా కనిపిస్తున్నామా? ఏం సార్? ఆ రోజు మీతో మీ పశయాత్ర చేసినాం కదా, ఆ రోజు మీ రాహుల్ గాంధీ పక్కన ఉన్నాం కదా, ఆ రోజు మీ బలమూరి వెంకట ఉన్నాం కదా, ఆ రోజు మేము పేట ఆర్టిస్ట్ కాలేదా? ఈ రోజు మేము పేట ఆర్టిస్టులం అవుతామా? ఎట్లా సార్? ప్రతిపక్షంలో ఉన్న ఏ వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా మాట్లాడితే మేము వాళ్ళ పక్కన ఉంటే పేట ఆర్టిస్టులు అవుతామా? మీకు పేట ఆర్టిస్టులు కలిపెడుతున్నా, ఆ రోజు మీకు పేట ఆర్టిస్టులు గడిపలేదా? అందుకే గతంలో కూడా మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 70,000 ఉద్యోగాలు ఇస్తానే ఉన్నాం కదా. సో ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగానే 5,000 ఇస్తున్నాం, తీసుకోండి. ముందు రాబోయే రోజుల్లో మీకు అన్యాయం ఏం జరగదు, న్యాయం చేస్తామని చెప్తా ఉన్నది గవర్నమెంట్. వాళ్ళకి ఏం చెప్తారు సార్? 5,000 ఉద్యోగాలు ఇస్తే సార్ ఒక్కసారిగా ఈ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లో చాలా కోటాలు ఉంటాయి సార్. సిఎల్పి కోటా ఉంటుంది, ఎన్సిసి కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, మహిళకి 33% ఉంటుంది. ఈ అన్ని భాగంగా జిల్లా వైజ్ గా చూసి కేటగిరీగా వస్తే ఒక్క ఉద్యోగం కూడా ఒక్క క్యాండిడేట్ కి రాదు సార్. 0 ఉంటుంది సార్ కేటగిరీ వైజ్ గా. మీరు అలా 5,000 ఇస్తే ఏ నిరుద్యోగికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగం వస్తుందా సార్? ఈ హైదరాబాద్ సరౌండింగ్ లోనే ఈ 3 కమిషనరేట్ లోనే 3,000 ఉద్యోగాలు పోతాయి సార్. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేది ఒక ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలే సార్. ఈ హైదరాబాద్ లో వాళ్ళు కాదు సార్ ప్రిపేర్ అయ్యేది. మీరు ఎవరి కోసం ఈ నోటిఫికేషన్ 5,000 ఇస్తున్నారు? అందుకే మేము ఆ విధంగానే అడుగుతున్నాం. నువ్వు 5,000 నోటిఫికేషన్ ఇచ్చినావు అనుకో, ఇప్పుడు మాకు ఈ ప్రాసెస్ జరిగి దాదాపుగా ఒక 2 సంవత్సరాలు పడుతుంది సార్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక 3 నెలలు పడుతుంది, తర్వాత ఈవెంట్స్ ఒక 6 నెలలు పడుతుంది, తర్వాత మళ్ళా ఈవెంట్స్ కూడా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి దాదాపుగా ట్రైనింగ్ ఇచ్చి ఒక 2 సంవత్సరాల ప్రాసెస్ సార్. ఈ 2-3 సంవత్సరాల ప్రాసెస్ బట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వారికి మాలాంటి నిరుద్యోగులకి ఏజ్లు పోతాయి సార్. అప్పుడు మాకు పెళ్లిలు కావు, అప్పుడు దాకా మాకు కనీసంగా ఉద్యోగం లేక ఇబ్బంది పడతాం. అందుకే మేమేం అడుగుతున్నాం, ఈ విధంగా మీరు ఇచ్చే నోటిఫికేషన్ ఏదో ఆ 20,000 నోటిఫికేషన్ ఖాళీగా ఉన్నాయి విడుదల వారిగా ఇస్తా అంటున్నారు కదా, అదేదో ఒకేసారి ఇవ్వండి. మాకు ఏజ్లు వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే పెళ్లిళ్ళు అవుతాయి, మా హ్యాపీగా ఉంటావు. ఏం సార్ రేవంత్ రెడ్డి గారు? సార్ మేమేం అడుగుతున్నాం, మీ మనవడికి పూరీలు చేయమంటే, మీ మనవడికి పూరీలు కావాలంటే సంతోషానికి అడిగినందుకు పోయి పూరీలు చేస్తున్నాం. ఏం సార్ మేము రేపు పెళ్లి చేసుకుని మాకు బిడ్డలు పుట్టినప్పుడు మా అయ్య మా అమ్మలో మనోళ్ళకి పూరీలు చేసి పెట్టకూడదా సార్? ఏంది సార్ మీ మనోళ్ళలాగా మా అమ్మ మా నాన్న వాళ్ళు మనోడిని చూసుకోకూడదా సార్? ఏంది సార్ ఎన్ని రోజులు సార్? ఈ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ నిరుద్యోగుల బాధ ఇంకెవరు పట్టించుకుంటారు సార్? గతంలో వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయిన ప్రజాప్రభుత్వం అంటుంది. ఖచ్చితంగా ఆ విధంగానే మాకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని నమ్మి గద్దెనెక్కిస్తే ఈ రోజు మమ్మల్ని మోసం చేశారు సార్ మీరు. ప్రభుత్వ వైఖరి ఒకవేళ ఇదే విధంగా ఉంటాయి కనుక రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇంకొకటి నిరుద్యోగుల సభ ఇవాళ పెట్టింది ఏదైతే
ఏదైతున్నదో ఇంకొక బ్యాచ్ గా కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే, లేదంటే ఈ నిరుద్యోగుల సభ వెనుకల ఒక రాజకీయ నాయకుల ప్రలోభం, ఒక పార్టీ యొక్క బలం ఉన్నదని చెప్పేసి సో దీన్ని కేవలం మీ బల ప్రదర్శనగా మాత్రమే చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఈ సభ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మేము ఒకటే అడుగుతున్నాం సార్, రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని ఎవరెవరు మీరు అదే విధంగా ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి సార్ మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే ఇందిరా పార్క్ వచ్చారు కదా సార్, అప్పుడు మాకు మీరు సపోర్ట్ ఉన్నారు, మీరు మాకు వెనక మీరు ఉండి చేయించారా సార్? గత ప్రభుత్వంలో అప్పుడు పేపర్ లీకేజ్లు అయినప్పుడు మీరు వచ్చారు కదా ప్రెస్ క్లబ్, మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు ప్రెస్ క్లబ్ లో పీట్లో పెట్టు మీ వెనక ఉన్నాం కదా సార్, ఆ రోజు మీరు మాకు సపోర్ట్ వచ్చారా సార్? ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్? ఏమంటున్నాం సార్? మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం సార్. మీరు హామీని మీరు నెరవేర్చేస్తే మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తాం? మాకు పార్టీలు చేస్తున్నా మేము పేట ఆర్టిస్టులమా? ఎట్లా అవుతారు సార్? అది కాదు కరెక్ట్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి శాంతియుతంగా అడిగే హక్కు ఉంది. ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా, ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరికి వాడి హక్కు వాడు అడుగుతుండు అంతే తప్ప మీరు అనుకున్నట్టు మేము నిరుద్యోగులు వేరువేరుగా లేవు, అందరం ఒకే విధంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా మేము అందరం కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటున్నాం. ఏదో పార్టీలు చెప్పిట్లే, ఏ పార్టీలు చెప్తే ఏ పార్టీ నాయకుడు ఉన్నాడు సార్? ఈ రోజు చూడండి, మీరు లవ్ చూడండి, ఎవరికి వాళ్ళు అంతటే వాళ్ళు వచ్చారు. ఏ పార్టీలు చెప్పిస్తున్నాయి? మమ్మల్ని పార్టీలు చేస్తున్నారు. ఏ పార్టీ నాయకుడు ఉన్న స్టేజ్ మీద అందరూ మా నిరుద్యోగ మిత్రులు ఉన్నారు. డబ్బులు ఇచ్చి తీసుకొస్తే మమ్మల్ని బిర్యానీ ప్యాకెట్లు, చిన్న చిన్న వాటర్ ప్యాకెట్లు మేము మా సొంత డబ్బులు పెట్టుకుని వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నాం. మాకు వాళ్ళు డబ్బులు ఇస్తే మరి పెద్ద పెద్ద బాటిల్ మీరు తాగే 1000 రూపాయల లీటర్ బాటిల్ 1000 రూపాయలు మీకు ఖరీదు, అలాంటి వాటర్ తాగొచ్చు కదా సార్? మాకు వాడు వేరే పార్టీ వాళ్ళు చేపిస్తే చూడండి సార్, మేము ఏం చేస్తున్నాం? కనీసంగా కూర్చోడానికి టెంట్లు కూడా వేయలేకపోయినాం. ఏదో పార్టీ వాళ్ళు వేస్తే టెంట్లు వేస్తారు కదా, చీరలు వేస్తారు కదా. ఏం సార్ చూడండి సార్, మా నిరుద్యోగులు ఎండలో నిలబడ్డారు. కానీ ఎండలో నిలబడి ఈ రోజు ఈ విధంగా గోస పడుతుంటే మమ్మల్ని పార్టీలు చేపిస్తానంటారా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము తెచ్చుకున్న ప్రభుత్వం అన్నారు. ఖచ్చితంగా మేము నిరుద్యోగులుగా మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ వస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్. దీంట్లో మా నిరుద్యోగ మిత్రులు అందరూ పోటీ చేస్తాం. అదే విధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ఎమ్మెల్సీలో కూడా ఖచ్చితంగా అన్ని నిరుద్యోగులు పోటీ చేయకపోతే మా సత్తాను మీకు చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఒకసారి ముందుకు కూడా రండి. ఈ నిరుద్యోగులందరూ కూడా దాదాపు కొన్ని వందల మంది నిరుద్యోగులు వాళ్ళ సభ దగ్గరికి చేరుకొని వాళ్ళ వాణిని వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మాకు ఉద్యోగాలు వేయండి మహాప్రభు, 5000 ఉద్యోగాలు మాకు కాదు, నువ్వు ఇచ్చేటువంటి 5000 ఉద్యోగాలు కొన్ని ప్రాతిపదికన తీసుకుంటే కనుక అవి ఎవరికి కూడా ఉద్యోగాలు సరిపోయినటువంటి పరిస్థితి. సో కాబట్టి మాకు 19,000 ఉద్యోగాలు మీరు మాకు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఒకసారి సభ దగ్గర కూడా మీరు చూడొచ్చు. మోతిలాల్ నాయక్ కావచ్చు, అక్కడ మిగతా నిరుద్యోగ నాయకులు కావచ్చు, ఆస్మా కావచ్చు, సో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ధర్నా చౌక్ దగ్గర చూడండి, మీరు అక్కడ హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగ రణబేరి పేరు మీద వాళ్ళందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉన్నది.